మీ మాటల విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండండి. మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మాటల ద్వారా జీవం వస్తుంది, మాటల ద్వారా మరణం వస్తుంది. జీవ మరణము నాలుక వశం. లూజ్ వర్డ్స్ వదిలేస్తుంటాం, స్లిప్ అయిపోతుంటాయి నోట్లోంచి. మీ మాటలు కేవలం మాట్లాడడానికే కాదు, ఎన్నోసార్లు ప్రసంగించాం. ఒకటి సృష్టించడానికైనా, ఒకటి నాశనం చేయాలన్నా నీ నోట్లోనే ఉందంట. నీ శరీరంలో ఇప్పుడే దైవికమైన స్వస్థత పొందుకోగలుగుతావు. నీ శరీరానికి ఇప్పుడే అనారోగ్యాన్ని కూడా నువ్వు ఇప్పేయగలుగుతావు. ఈ కాలు నొప్పులతో చచ్చిపోతున్నాను బాబు, ఏమన్నావు? మరణం పలికావు. నా పిల్లలు అస్సలు మారరు, ఏమన్నావు? వారి భవిష్యత్తు పలికావు. ఒత్తిడిలో చెప్తావు, కానీ ఆ మాటలు ఎంత ముఖ్యమైనవో చాలా జాగ్రత్తగా 9:30 వస్తాను, ఎప్పుడొచ్చావు? 10. ఏమైపోయింది? నాలుకలో పవర్ పోయింది అబద్ధం ఆడినప్పుడు. నీ నాలుక మాట్లాడినప్పుడు దేవుడు దేవదూతలను ఉంచాడంట నీ చుట్టూ, నువ్వు చెప్పిన ప్రకారం ఆజ్ఞివ్వడానికి. 9:30కి అక్కడికి వస్తాను అంటే నీకు ఎస్కాట్ చేసిన దేవదూతలన్నీ రెడీగా ఉన్నాయి. 9:30కి మనోడు వెళ్ళిపోతాడు, పదండి అని. చూస్తేడి లేడు. 10 గంటలకు వచ్చాడు. ఇప్పుడు 10 గంటలకు. సో ఏమైపోయింది? వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. 9:30కి వెళ్ళాలా, 10కి వెళ్ళాలా? వీడు ఎప్పుడు చెప్తే ఏం చేయాలి, ఇవి ఎప్పుడు చెప్తే ఏం చేయాలి? నిజంగా చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో? ఏమైపోయింది? నీ ఏంజిల్స్నే నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావంట. సో ప్రతి మాట కూడా మనకు తెలీదు ఆత్మలోకంలో ఎంత ప్రభావము చూపెడుతుందో. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్.